శంకర్ మావ దెబ్బేశాడు, తమను మావ బ్రతికించాడు, రామ్ చరణ్ మావ ఇరగదీశాడు. 2025 సంక్రాంతి బరిలో వచ్చిన మొట్టమొదటి చిత్రం గేమ్ చేంజర్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా బళ్ళారిలో ఉన్న నటరాజ్ థియేటర్ కి అయితే వచ్చేసాం భయ్య. ఏ మాటకా మాట భయ్య, గ్రౌండ్ లెవెల్ లో రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు భయ్య. చిరంజీవి గారు కొడుకంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఇంకా థియేటర్ దగ్గర ఉన్న జనాన్ని చూస్తే ఫస్ట్ భయం వేసింది, ఆ తర్వాత బాధేసింది, కానీ ఎలాగైనా మూవీ చూడాలనిపించింది భయ్య. టికెట్లు దొరకమని తెలిసినా కూడా మా ఫ్రెండ్ ఎలాగోలా ట్రై చేసి ఓ 2 టికెట్లు అయితే తెచ్చాడు భయ్యో. ఇంక ఈ జనంలో ఎలాగోలా లోపలికి దూసుకెళ్ళిపోవటమే. మొత్తానికి థియేటర్ లోపలైతే ఉన్నాను. ఫస్ట్ డేనే మూవీకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీ విషయానికి వస్తే ఊర్రమాసు భయ్య. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి ఎలివేషన్ సీన్లు అయితే ఉన్నాయి భయ్య. శంకర్ మావ ఎలా తీసాడేమో గానీ తమన్ మావ బీజిఎం తో ఇరుక్కుమేశాడు. పచ్చిగా చెప్పాలంటే తమన్ మావ మ్యాన్షన్ హౌస్ చేసి ఈ మూవీకి బీజిఎం కొట్టాడు అనిపించింది. స్టోరీ మాత్రం రొటీన్ రొట్టైనా శంకర్ మావ ఓ 50% కొత్తగా తీయాలని ట్రై చేశాడు. స్టోరీ బాలేదు, శంకర్ మావ ఫెయిల్ అయ్యాడు. ఇలాంటివన్నీ మైండ్ లో నుంచి తీసేసి సంక్రాంతికి హాయిగా వెళ్లి మూవీని ఎంజాయ్ చేయండి మావా. ఇంకా రివ్యూలు చూసి సినిమాకి పోదామా వద్దా అనే వాళ్ళకి ఒక పాట రాశాను. పోమచ్చా నువ్వు థియేటర్ కి పోమచ్చా, ఇంట్లోనే కూర్చొని రివ్యూస్ చూడొద్దు, కొత్త మోసుకొని థియేటర్ కి పోరా రే.